హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 కోసం, ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మనకి ప్రిలిమ్స్లోని మీరు ఒకవేళ స్టేజ్ 1 టైర్ 1లో అబ్జర్వ్ చేసి ఉంటే 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఈచ్ లైక్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ స్పెసిఫిక్ అన్నీ కవర్ చేస్తూ 30 మార్క్స్ అడుగుతున్నాను. దట్ ఈస్ హైలీ వాల్యుబుల్. అందుకోసమే ఎక్స్క్లూసివ్గా మీకు లాస్ట్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్క్లూసివ్గా ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది మీకు కేవలం 300 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు 90% ఆఫ్ తోటి అనమాట. ఓకే, అండ్ దీంట్లోని నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ సోర్సెస్ నుండి తీసుకుంటాము. అండ్ అలానే ఎవ్రీ మంత్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఫినిష్ చేయగానే పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాము. టోటల్ 20+ అవర్స్ అనేవి కవర్ చేస్తూ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మీకు ఎగ్జామ్ టైంలోని ఎగ్జామ్ హ్యాబిచ్యూట్ అవ్వడం కోసం అని చెప్పేసి టెస్ట్ సిరీస్ అనేది కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఇంగ్లీష్ మీడియంలో అనమాట. ఇది కూడా మీకు 3000 రూపీస్ వర్త్ కోర్స్ 90% ఆఫ్ తోటి కేవలం 300 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మీకు అఫోర్డబుల్గా ఉండడానికి, అందరికీ కూడాను మీకు అందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉండడానికి కోసమని దీంట్లోని ప్రిలిమ్స్ కవర్ చేస్తాం అనమాట. 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, 4500 MCQs ప్రొవైడ్ చేస్తాం. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ మూమెంట్లో మీకు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ క్వశ్చన్స్ అయినా మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మీకు టైం క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్ ద్వారానే వస్తుందన్నమాట. సో అది అర్థం చేసుకొని దాని ఇంపార్టెన్స్ అనేది మాకు తెలిసి మేము ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అందుకే దీన్ని వినియోగించుకోండి. చాలా తక్కువ ప్రైసెస్లోని అఫోర్డబుల్ ప్రైసెస్కి పెట్టడం అనేది జరిగింది కాబట్టి. ఓకేనా? అయితే ఈరోజు మన ఈ యొక్క పర్టికులర్ టాపిక్లోని కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది డిస్కస్ చేద్దాం గ్రూప్ 2 కోసం. అయితే ఆల్రెడీ నేను డిఫరెంట్ ఆరిజిన్స్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ గురించి కానీ మీకు అట్లా కిన్షిప్ గురించి కాన్సెప్ట్స్ చెప్పాను. ఈ రోజేమొంచి నేను తీసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఎథ్నిసిటీ. ఓకే, ఎథ్నిసిటీ. అయితే ఎథ్నిసిటీ అంటే ఏంటి? తెలుగులో మనం వచ్చేసరికి జాతి అనే పదం అనేది దీనికోసం వాడతామన్నమాట. ఓకేనా? ఎథ్నిసిటీ, జాతి. అయితే ఇది ఇంతకీ ఎలాగా? ఎథ్నిసిటీ అంటే మీనింగ్ తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఎథ్నిసిటీ అంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి దీంట్లో అవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎథ్నిక్ సిటీ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఫాలో అవుతారనమాట. వాళ్ళని ఎథ్నిక్ గ్రూప్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. ఆ ఎథ్నిక్ గ్రూప్స్కి మధ్య ఇంటర్ రిలేషన్షిప్ ఆర్ ఇంటరాక్షన్ని మనం ఏమని చెప్పేసి అంటాము? ఎథ్నిసిటీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథ్నిక్ గ్రూప్ అంటే ఏంటి మేడం? ఎథ్నిక్ గ్రూప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్లోని సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. సర్టెన్ పీపుల్ ఉంటారు. ఈ పీపుల్కి ఇఫ్ అట్ ఆల్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లాంగ్వేజ్ కానీ, లేదు అంటే సిమిలర్ కల్చర్ కానీ, అలానే సిమిలర్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడాను, అండ్ సిమిలర్ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అనేది ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయనుకోండి, అలాంటి ఒక గ్రూప్ని ఏమని అంటారు? ఎథ్నిక్ గ్రూప్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇంతకీ ఈ ఎథ్నిక్ అనే టర్మ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఎథ్నిక్ అనేది ఇది గ్రీక్ వర్డ్ ఏంటి? ఎథ్నో అంటారు. ఎథ్నో అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చిందే ఈ ఎథ్నిక్ అన్నమాట. అయితే ఇంతకీ ఎథ్నో మీనింగ్ ఏంటి? నేషన్ అని దీని అర్థం అన్నమాట. నేషన్ అంటే ఏంటి? జాతి.
ఓకే, అందుకే ఎథ్నిసిటీ అనేదానికి మనం జాతి అని తెలుగులో పెట్టడం అనేది జరిగిందనమాట టైటిల్లోని. ఓకేనా. సో ఈ ఎథ్నిక్ గ్రూప్ వాళ్ళకి ఏంటి, సో కామన్ లాంగ్వేజ్ అని, లేకపోతే అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా కామన్ లాంగ్వేజ్, కామన్ కల్చర్, అలానే కామన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా కామన్ రీజియన్ నుండి వస్తున్నారు అంటే అలాంటప్పుడు ఆ గ్రూప్నే ఎథ్నిక్ గ్రూప్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా చెప్పాలి అంటే ఎథ్నిక్ గ్రూప్స్లోని వాళ్ళందరికీ కూడాను కిన్షిప్ అనేది కూడా కామన్గా ఉంటుందన్నమాట. ఓకే, కిన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఆ 2 డిఫరెంట్ ఫ్యామిలీస్కి కూడా కామన్ యాన్సిస్టర్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా పిన్ని, బాబాయ్, అత్త, మామ ఎట్సెట్రా అలాంటి రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో అలాంటి ఒక గ్రూప్ని ఎథ్నిక్ గ్రూప్ అని చెప్పేసి అంటారు. ఈ ఎథినో అనే వర్డ్ ఎక్కడ నుండి వచ్చింది, గ్రీక్ వర్డ్ ఎథినో, దాని అర్థమే నేషన్ అని చెప్పేసి అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు ఎథ్నిసిటీ అంటే ఏంటి, ఓకే, ఎథ్నిసిటీ అంటే 2 డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్కి మధ్య ఇంటరాక్షన్ కానీ ఆర్ అదర్వైజ్ ఇంటర్ రిలేషన్షిప్ కానీ అలాంటి దాన్ని ఎథ్నిసిటీ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. సో బిట్వీన్ 2 డిఫరెంట్ కల్చరల్ గ్రూప్స్ కానీ ఆర్ అదర్వైజ్ అనమాట. అయితే దీనికోసం కొంతమంది కొన్ని డెఫినేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అయితే కోహెన్ ఏం చెప్పేసి అంటే, కోహెన్ అని ఒక సోషియాలజిస్ట్ ఉన్నారనమాట. అతను ఏమని చెప్పేసి అంటున్నారు, ఎథ్నిసిటీ అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ cultural groups operating within common social context. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోహెన్ ఏమంటున్నారు, 2 కల్చరల్ గ్రూప్స్కి మధ్య ఇంటరాక్షన్ని కామన్ సోషల్ కాంటెక్స్ట్ మధ్య ఉంటే దాన్నే ఎథ్నిసిటీ అంటున్నారంట. అయితే మేడం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా మేము అర్థం చేసుకోవాలి, దానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ నేను చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇండియన్స్ ఉన్నారు, జనరల్లీ ఇండియన్స్కి చైనీస్, ఇండియన్స్ అనగానే మనందరికీ కూడా ఒక కామన్ కల్చర్ ఉంటుంది, మనందరికీ ఒక కామన్ రిలీజియన్ ఉంటుంది, కామన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి. అలానే చైనా వాళ్ళకి కూడా సిమిలర్ కల్చరల్ కాంటెక్స్ట్ కానీ వాళ్ళ ఓన్ చైనీస్ లాంగ్వేజ్ అని అలా ఉంటాయి. అయితే ఈ ఇండియన్స్కి చైనీస్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటున్నారు, ఎథ్నిసిటీ అని చెప్పేసి అంటారనమాట. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనగానే మనకి ఏ కల్చర్ గుర్తొస్తుంది, సాడీస్ అని, పంచలు, ఇలా డ్రెస్సింగ్ ఉంటుంది. చైనీస్ అనగానే చూసారా మనకి ఏం గుర్తొస్తుంది వెంటనే, వాళ్ళు సంథింగ్ తల మీద బన్ లాగా పెట్టుకోవడం కానీ ఒక పుల్లలా మిడిల్లో పెట్టుకుంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా సమ్ ఫ్రాక్స్ టైప్లోని క్లోజ్డ్ ఫ్రాక్స్ లాగా వేసుకుంటారు, అలాంటివి మనకు గుర్తొస్తాయి. సో వాళ్ళకి మధ్య ఆ ఉండే ఇంటరాక్షన్ని ఎథ్నిసిటీ అని చెప్పేసి అంటారనమాట. అని ఎవరు చెప్పారు, కోహెన్ చెప్పడం అనేది జరిగిందనమాట. సిమిలర్లీ ఇంకా ఏంటి అంటే జనరల్లీ లైక్ వీళ్ళకి మధ్య ఇంటరాక్షన్ కానీ ఆ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ ఆ కల్చరల్ షేరింగ్ కానీ వాటన్నిటినీ కూడా ఎథ్నిసిటీ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఎథ్నిసిటీ అనేది మేడం మీరు డైరెక్ట్గా ఇండియన్స్, చైనీస్, అమెరికన్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉండవా? సో ఎథ్నిసిటీ అనేది ఓన్లీ నేషన్స్ బట్టే కాదు, డిఫరెంట్ కాంటెక్ట్స్ అని మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కలర్ బేసిస్లోని కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీగ్రడైజ్, ఓకే, నీగ్రోస్ అంటే ఎవరైతే బ్లాక్ కలర్స్లో ఉంటారో అలాంటి వాళ్ళు. అండ్ ఆరియన్స్, ఓకే, అంటే యూరప్ నుండి ఇండియాలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఆరియన్స్ కానీ, అండ్ నేటివ్ ఇండియన్స్, ద్రవిడియన్స్, వీళ్ళందరినీ కలర్ బేసిస్ ఎథ్నిసిటీ చెప్పాలంటే నీగ్రోస్, ఆరియన్స్, ద్రవిడియన్స్ అలాగా. అలానే
రిలిజియన్ పరంగా కూడా మనకి ఎథ్నిసిటీ అనేది ఉంటుంది. అలానే రిలిజియన్ పరంగా హిందూస్ అని చెప్పేసి హిందూ ఎథ్నిక్ అని, అలానే ముస్లిం అని చెప్పేసి, లేదా క్రిస్టియన్స్ అని చెప్పి అలాగే డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. అలానే లాంగ్వేజ్ బేసిస్ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన తెలుగు కానీ, లేదా హిందీ కానీ, హిందీ ఎథ్నిక్ గ్రూప్, లేదా తెలుగు ఎథ్నిక్ గ్రూప్, లేదా మరాఠీ ఎథ్నిక్ గ్రూప్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా నేషనాలిటీ బేసిస్ కూడాను. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నేను ఇండియన్, వాడు చైనీస్, అట్లా అనమాట. ఇండియన్ ఎథ్నిక్ గ్రూప్ అని, ఓకే, ఇండియన్స్ అని, లేదా చైనీస్ అని, లేదా జాపనీస్ అని, అలా డిఫరెంట్ ఎథ్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఒకప్పుడు ఎథ్నిక్ గ్రూప్ అనగానే జనరలీ ఎవరికైనా ఏం గుర్తొచ్చేది? ఈ పూర్వకాలం నుండి ఉన్న ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు కదా, ఈ హిల్లీ ఏరియాస్లో కానీ, లేకపోతే అడవుల్లో కానీ, మౌంటైన్స్లో కానీ ఏ గ్రూప్స్ అయితే ఉన్నారో వాళ్ళని ఎథ్నిక్ గ్రూప్స్, వాళ్ళు ఎథ్నో అనేది వచ్చేది. కాకపోతే తర్వాత ఎలాగంటే ఆ పదానికి గల మీనింగ్ అనేది చేంజ్ అయింది. కేవలం వాళ్ళనే కాదు, ఏంటి అంటే అందరినీ కూడాను ఎథ్నిక్ గ్రూప్స్ అనే అనొచ్చు. కాకపోతే వాళ్ళ బేసిస్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఏ ఎథ్నిక్ గ్రూప్ అంటాం. కలర్ బట్టి చెప్తే ఒకలాగా, రిలీజియన్ బట్టి ఒకలా చెప్తే ఒకలాగా, ఒకవేళ రీజియన్ బట్టి చెప్తే ఒకలాగా, అలాగనమాట. అండ్ అదే బేసిస్ ప్రిమిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్రైబల్స్లో కూడాను డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని బట్టి కూడానమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ అని చెప్పేసి కొంతమంది అంటారు, లేదా ఆదివాసీయులు అని చెప్పేసి ఒక గ్రూప్స్ అంటారు. అలాగా వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ బేసిస్ బట్టి కూడాను వీళ్ళని డిఫరెంట్ పదాలుగా చెప్తారనమాట. ఓకేనా? సో ఈ విధంగా వాళ్ళని మెన్షనింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో బేసికలీ కలర్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, కలర్ ఇండికేట్స్. ఎందుకంటే కలర్ బేసిస్ మనం అనుకున్నాం కదా, నీగ్రోస్, ఆరియన్స్ అంటే తెల్లగున్నోళ్ళు, నల్లగున్నోళ్ళు, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉన్నోళ్ళు, బ్రిటిష్ కలర్లో ఉన్నోళ్ళు అనేది. సో ఈ కలర్ ఇండికేట్స్ బోత్ జెనెటిక్ అంటే జీన్స్ పరంగా అండ్ అలానే బయోలాజికల్ యూనిఫార్మిటీ బేసిస్ కూడా ఈ విధంగా క్లాసిఫై చేసి చెప్తాం అనమాట. ఓకే, సో జనరలీ ఏంటి అంటే ఎథ్నిసిటీ అనే వర్డ్ అందరికీ మధ్య సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ యూనిఫార్మిటీ అనేది ఉంటేనే మన ఏంటి ఎథ్నిసిటీ అనే వర్డ్ మనం యూజ్ చేయగలం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర అనగానే అందరికీ కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్ అనేవాళ్ళు అర్థమవుతారు. అలానే మహారాష్ట్ర అనేసరికి మరాఠీ స్పీకింగ్ పీపుల్ అనేది. సో అక్కడ కామన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఆ లాంగ్వేజ్ మరాఠీ, తెలుగు అని చెప్పేసి అంటాం. అందుకే అక్కడ లాంగ్వేజ్ని ఎథ్నిక్ ఫ్యాక్టర్ కింద, ఎథ్నిసిటీ ఫ్యాక్టర్ కింద మనం తీసుకుంటున్నాం అనమాట. అర్థమైందా? అండ్ సిమిలర్లీ అదేవిధంగా ఈ ఎథ్నిసిటీని మనం ఇంకా ఫర్దర్గా కూడా క్లాసిఫై చేయొచ్చు అనమాట. దాన్ని సబ్ ఎథ్నిసిటీ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సబ్ ఎథ్నిసిటీ అంటే ఎథ్నిసిటీలోనే ఇంకా క్లాసిఫికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్తాను చూడండి మీకు అర్థం కావడానికి. మనం నేషనాలిటీ బట్టి మనం ఏమని చెప్పేసి అనుకున్నాం? నేషనాలిటీ ఒకవేళ ఎథ్నిసిటీ అనుకోండి, నేషనాలిటీ ఒకవేళ మన ఎథ్నిసిటీ ఫ్యాక్టర్ కింద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా క్లాసిఫై చేస్తాము? ఇండియన్స్, అలానే యూరోపియన్స్, అలానే ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్ అని అలా క్లాసిఫై చేస్తాం. ఇది ఎథ్నిసిటీ. అండ్ దాంట్లోని ఒకవేళ మనం క్లాసిఫై చేయాలి అంటే సబ్ ఎథ్నిసిటీ ఏమవుతుంది? ఇప్పుడు సబ్ ఎథ్నిసిటీ, ఈ సబ్ అంటే ఇండియాలో కూడాను ఇంకా మనం ఇక్కడ లాంగ్వేజ్ ఫ్యాక్టర్ అనేది వాడుతున్నాం కదా. సో సబ్ ఎథ్నిసిటీ వచ్చేసరికి నేను లాంగ్వేజ్ అని తీసుకుంటున్నాను. లాంగ్వేజ్ అని తీసుకోవచ్చు, లేదంటే మీరు కలర్ బేసిస్ తీసుకోవచ్చు, లేదంటే రీజియన్ బేసిస్ తీసుకోవచ్చు. అది అగైన్ మీ ఇష్టం అనమాట.
సో ఇండియన్స్కి వచ్చేసరికి నేను ఏమంటాను, దీంట్లోని తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, అండ్ అలానే మరాఠీ స్పీకింగ్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు, అలానే కన్నడ స్పీకింగ్ పీపుల్ అని చెప్పేసి అంటున్నాను. అలానే యూరోపియన్స్కి వచ్చేసరికి టోటల్ యూరోప్లోని కొంతమంది స్పానిష్ మాట్లాడతారు, కొంతమంది ఫ్రెంచ్ మాట్లాడతారు, కొంతమంది వచ్చేసరికి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అలానే జాపనీస్కి వచ్చేసరికి కూడాను, అంటే జపాన్ వచ్చేసరికి కూడాను జాపనీస్ లాంగ్వేజ్ అనేది కొంతమంది వాడతారు, కొంతమంది వచ్చేసరికి చైనీస్ తాలూకా మ్యాండరిన్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తారు. అలాగా అంటే బేసిక్ మెయిన్ ఎథ్నిసిటీ ఫ్యాక్టర్ ఉంటుందో దాంట్లో ఇంకా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఆ సబ్ క్లాసిఫికేషన్నే సబ్ ఎథ్నిసిటీ అంటారు. ఇండియాలోని మనకి ఏంటి అంటే ఇంకా సబ్ క్లాసిఫికేషన్ అనేది ఉండిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అలాగ మనకేంటి అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఒకవేళ రిలీజియన్ బేసిస్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇండియాలోని రిలీజియన్ ఒకవేళ ఫ్యాక్టర్ అనుకోండి, రిలీజియన్ వచ్చేసరికి ఏంటి హిందూస్ అని నేను చెప్తున్నాను. హిందూస్ నేను ఇక్కడ ఎథనిక్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటున్నాను. సబ్ ఎథనిక్ ఫ్యాక్టర్ కూడా దీంట్లో కూడా ఉంది. మేడం అదేంటది దీంట్లోని? సో మీకు ఒకవేళ గుర్తుందా, లైక్ మనకి ఈవెన్ మనం లార్డ్ శివాని పూజించేటప్పుడు కూడాను చాలా మంది ఏంటి అంటే శైవిజం అని, ఓకే, శివుణ్ణి పూజించే వాళ్ళని, కొంతమంది వైష్ణవిజం అని విష్ణువుని పూజించే వాళ్ళని, ఇలాగా సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా శైవిజంలో కూడాను లింగాన్ని పూజించే వాళ్ళు కొంతమంది, కొంతమంది వచ్చేసరికి శివుడి రూపాన్ని పూజించే వాళ్ళు చాలా మంది, అలాంటి సబ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా సబ్ ఎథనిసిటీ అంటే అర్థం ఏంటి, ఏదైనా మనం ఒక ఎథనిక్ ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంకా ఫర్దర్ సెగ్రిగేషన్ని సబ్ ఎథనిసిటీ అని చెప్పేసి అంటారనమాట. సిమిలర్లీ మనకి ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉంది, అదే ఎథనిక్ ఐడెంటిటీ. సో ఎథనిక్ ఐడెంటిటీ అంటే ఏంటి? సో చూసారా, మనం కాలేజ్కి వెళ్ళామనుకోండి లేదా ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మనకు ఒక ఐడి కార్డ్ అనేది ఉంటుంది. మన పేరు, అలానే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. దాన్నే ఐడి కార్డ్ అని చెప్పేసాం. అంటే ఏంటి, మనము అని తెలుసుకోవడానికి మన ఫోటో అవంతా కూడా ఉంటుంది, ఐడి కార్డ్ అని చెప్పేసి అంటాం. సిమిలర్లీ ఎథనిక్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళకంటూ వాళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే వాళ్ళకున్న యునీక్నెస్ కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళకి సిమిలర్ లైక్నెసెస్ కానీ వీటిల్ని షోకేస్ చేస్తూ ఐడెంటిటీ గ్రూప్స్ని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింప్లీ చెప్తాను చూడండి, వెన్ ఎవర్ నార్త్ ఇండియాకి ఎవరైనా వెళ్ళారనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కానీ, అంటే అఫ్ కోర్స్ అది వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియాకి వచ్చేసరికి లైక్ మీరు ఒకవేళ బీహార్కి కానీ లేదా జార్ఖండ్ కానీ అలాంటి ఏరియాస్కి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు వెంటనే వీళ్ళకొకటి అంటే తెలుగు స్పీకింగ్ అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది, దే ఆర్ సౌత్ ఇండియన్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. లేదా ఇడ్లీ సాంబార్ అని చూసారనుకోండి, వాళ్ళకి ఏం గుర్తొస్తుంది, చెన్నై అని చెప్పేసి వస్తుంది. అండ్ అలానే ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోకోనట్ ఆయిల్ ఫుడ్ అనుకోండి, కోకోనట్ ఆయిల్ ఫుడ్ అనగానే అందరికీ కూడా ఏం గుర్తొస్తుంది, కేరళ గుర్తొస్తుంది. బ్యాక్ వాటర్ ఫాల్స్ టైప్ ఆఫ్ బోట్లోని ట్రైబ్స్ అలాంటివి అనుకుంటే కేరళ అనేది గుర్తొస్తుంది. సో వాళ్ళు చేసే ఫుడ్ సిస్టమ్ ద్వారా కానీ ప్యాటర్న్స్ ద్వారా కానీ, అలానే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కాక్ ఫైట్స్ చూసారనుకోండి, జనరల్లీ ఏం గుర్తొస్తుంది, ఆంధ్రాలోని మన సంక్రాంతి ఫెస్టివల్ అనేది గుర్తొస్తుంది. సో అలాగా ఒక ఎథనిక్ గ్రూప్కి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అది లాంగ్వేజ్ అవనియండి, లేకపోతే వాళ్ళ కల్చర్ అవనియండి, లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ అవనియండి, ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, కేరళ వాళ్ళు ఒకలా డ్రెస్సింగ్ అనేది ఉంటుంది, తమిళనాడు వాళ్ళది ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, అలానే మన ఆంధ్ర తెలంగాణలోని ఒకలాగా డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. వాళ్ళని చూడగానే మన ఇమ్మీడియట్లీ బెంగాలీ వాళ్ళు చూడగానే మనకు ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలాగా దాన్ని
ఆ పర్సన్స్ని చూడగానే మనకు ఆ పర్టికులర్ గ్రూప్ అని తెలియడాన్ని ఎథ్నిక్ ఐడెంటిటీ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా. అండ్ ఒక పర్సన్కి వచ్చేసరికి డిఫరెంట్ ఎథ్నిసిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఏంటంటే తెలుగులో మాట్లాడుతున్నాను, సో నా లాంగ్వేజ్ తెలుగు అనుకోండి, ఎథ్నిసిటీ అంటాము, లాంగ్వేజ్ బేసిస్ తెలుగు ఎథ్నిసిటీ. నేను ఎక్కడుంటున్నాను, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాను. నేను హిందూ అండ్ అలానే నేను ఒక ద్రవిడియన్, అలానే నేను వచ్చేసరికి సౌత్ ఇండియన్కి సంబంధించిన ఒక అమ్మాయిని. అదే అలాగా నాకు డిఫరెంట్ ఎథ్నిసిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఒక పర్సన్కి ఒకటే ఎథ్నిసిటీ ఉంటుందని ఎప్పుడు ఉండదు. ఒక పర్సన్కి ఏ పర్సన్ హ్యాస్ multiple ethnicities. Okay, for example like language basis కానీ or color basis కానీ or otherwise nationality basis కానీ. నేను ఒక ఇండియన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ మీన్ ఇండియన్, రైట్? సో అలాగా డిఫరెంట్ ఎథ్నిసిటీస్ అనేవి ఉంటాయన్నమాట. అలానే నేను పుట్టడం ద్వారా హిందూ, తర్వాత ఏమొచ్చి నేను వచ్చేసరికి సమ్ XYZ పర్టికులర్ కాస్ట్, నాది వచ్చేసరికి ఇలా ద్రవిడియన్ రేస్, అలా చెప్పడాన్ని మల్టిపుల్ ఎథ్నిసిటీస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఎథ్నిసిటీలోని ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అదే ఏంటి అంటే ఎథినోసెంట్రిసిజం అని చెప్పేసి అంటారు. ఈ ఎథ్నోసెంట్రిసిజం అనే కాన్సెప్ట్ ఎవరిచ్చారు? WG సమ్నర్ ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగిందనమాట. అతని తలకు ఒక బుక్లో రాశారనమాట. ఆ బుక్కే ఫోక్వేజ్. ఓకే, ఫోక్వేజ్ అనే బుక్లోని ఎథ్నోసెంట్రిసిజం అనే కాన్సెప్ట్ ఇచ్చారనమాట. అయితే ఎథ్నోసెంట్రిసిజం అంటే ఏంటి? ఎథ్నో అంటే నేషన్, సెంట్రిసిజం అంటే ఏంటి? ఆ సెంట్రిస్టిక్ ఫీలింగ్స్ అనమాట. సింప్లీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ అనే ఒక ఎథ్నిక్ గ్రూప్, బి అనే ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీళ్ళు ఏంటి అంటే ఈ ఏ అనే గ్రూప్ వాళ్ళు ఏంటి ఫీల్ అవుతారు? బి తాలూకా కల్చర్ కంట ఏ కల్చర్ గొప్ప లేదా అడ్వాన్స్డ్ అని ఫీల్ అవ్వడమే. అంటే ఈ ఏ రిలీజియనే, ఏ కల్చరే గొప్ప, లేదంటే మాకన్నా మిగతా కల్చర్స్ అనేవి తక్కువ అనే సెంట్రిస్టిక్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే మన లాంగ్వేజ్ పట్ల చాలామంది ఇట్లా ఫీల్ అవుతారు చూడండి, లైక్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ మోర్ దాన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. లేకపోతే అలానే ఇప్పుడు చూసారా, తమిళనాడు వాళ్ళకి కానీ కర్ణాటక వాళ్ళకి కానీ ఆ తమిళ్ లాంగ్వేజ్ పైన చాలా అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. అలానే అంటే అలా అటాచ్మెంట్ ఉండడం తప్పు కాదు. మన కల్చర్ అనేది మనకి ఇష్టం అనుకోవడం వేరు, కానీ మన కల్చరే గొప్ప, ఇంకొకరి కల్చర్ తక్కువ అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. సో అలాగ అనుకోవడాన్నే ఏమని చెప్పేసి అంటారు? ఎథ్నోసెంట్రిసిజం అని చెప్పేసి అంటారనమాట. సింప్లీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వ్యూ ఆఫ్ థింగ్స్ ఇన్ విచ్ one's own group is center of everything, okay, center of everything, and all other groups are ఇన్ఫీరియర్, మిగతావన్నీ మాకంట తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నా లాంగ్వేజే హైయెస్ట్, మిగతా లాంగ్వేజెస్ అన్ని చీప్, తక్కువ. అలానే నా రిలీజియనే గొప్ప, మిగతా రిలీజియన్స్ గొప్ప కాదు, నా దేవుడే గొప్ప, మిగతా వాళ్ళు కాదు అని ఆ సెంటర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఈగో, ఆ ప్రైడ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఎథినోసెంట్రిసిజం అని చెప్పేసి చెప్తామన్నమాట. సో యాక్చువల్లీ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఈ టెండెన్సీస్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడు ర్యాపిడ్ అర్బనైజేషన్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది, ప్రతి ఒక్కరికి సైన్స్ అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా లాజిక్స్ అండ్ రీజన్స్ అనేవి వెతుకుతున్నారు.
అలాగలాగే ఈ కాన్సెప్ట్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఎథ్నిసిటీ అనేది. అండ్ గుర్తుపెట్టుకోండి, జనరలీ చాలా మంది ఏంటి అంటే రేస్ ఇంకా ఎథ్నిసిటీ ఈ రెండు కూడా కామన్ అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే రెండిటికి సిమిలర్ పదాలు వాడేస్తారు. రేస్ అనేది ప్యూర్లీ బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి చెప్తాం అనమాట. ఓకే, బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా అంటే కలర్ బేసిస్ కానీ, హైట్ బేసిస్ కానీ, అలానే వెయిట్ బేసిస్ కానీ, లేదా ఐ ఫార్మాట్ బట్టి కానీ అలాగనమాట. దాన్ని రేస్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే నీగ్రోటైస్, ఓకే, నీగ్రోస్ అని, ఆరియన్స్ అని, తెల్లోళ్ళు, నల్లోళ్ళు అలా అంటారు కదా, అలాగా. కానీ ఎథ్నిసిటీ అనేది, రేస్ అనేది జనరల్లీ ఎథ్నిసిటీలో రేస్ అనేది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఎథ్నిసిటీలోని కల్చరల్ గ్రూప్స్ అనేవి సెంటర్. ఓకే, కల్చరల్ గ్రూప్స్ అనేది సెంటర్ అనమాట జనరల్లీ. సో వీటి తాలూకా ఇంటరాక్షన్ని ఈ కల్చరల్ గ్రూప్స్ అనేవి దేని బేసిస్ అయినా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ బేసిస్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ బేసిస్ అయినా అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేషనాలిటీ బేసిస్ అయినా అయి ఉండొచ్చు, అలాగే ఏదైనా ఉంటుంది అనమాట. సో వాటన్నిటిని ఈవెన్ రేస్ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఈవెన్ ఇట్ ఈజ్ అండర్ ఎథ్నిసిటీ. ఓకే, ఇట్ ఈస్ సబ్సెట్ అనమాట. ఓకే, రేస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎథ్నిసిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఎథ్నిసిటీ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ ఐ హోప్ మీకు ఈ యొక్క పర్టికులర్ క్లాస్ అనేది మీకు అర్థమైంది అని. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ అదర్వైజ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎలా అయితే మీరు నేర్చుకున్నారో ఇన్ డెప్త్లో ఇండియన్ సొసైటీ నేర్చుకొని డెఫినెట్లీ మీరు 27+ టార్గెట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇండియన్ సొసైటీ ఏపీఎస్సి గ్రూప్ 2 అనేది కేవలం 500 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా తక్కువ టైంలోని చాలా తక్కువ ప్రైస్ తోటి మీకు ఏంటి అంటే సిలబస్ ఫాస్ట్గా క్లియర్ చేయగలరు. అలానే మీకు రివిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. విత్ పీడిఎఫ్ మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దాట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ముందు రివిజన్కి కూడా హెల్ప్ అవుతుంది. యాజ్ ఇండియన్ సొసైటీ అనేది వెరీ న్యూ టాపిక్ కాబట్టి మనం వైడ్ డైవర్స్ టాపిక్స్ అనేవి కవర్ చేయాల్సి వస్తుంది. సో అలా టోటల్ మీకు నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియన్ సొసైటీ క్లాసెస్ అని నేనే తీసుకుంటాను కూడాను. ఓకే, బై శాంతి మేడం, యూపీఎస్సీ ఫ్యాకల్టీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా సరే మీ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే.